నమస్తే మేడం. నమస్తే. ఏమ్మా నిన్న ట్యూషన్ రాలేదు? అది ఏం లేదు మేడం, కొంతమంది రౌడీలు నా వెంట పడితే నన్ను ఒక స్వామీజీ కాపాడారు. అవునా? ఏం కాలేదు కదా? ఇంతకీ ఆ స్వామీజీ ఎక్కడుంటారు? నాకేం కాలేదు మేడం. ఏంటో ఆ స్వామీజీలో చాలా శక్తులున్నాయి మేడం. అవునా? నాకు కొన్ని సందేహాలున్నాయి. ఆ స్వామీజీని వెళ్ళి ఒకసారి కలుద్దామా? ఆ స్వామీజీ ఎక్కడుంటారో నాకు తెలుసు. ఏమ్మా ఇలా వచ్చారు? స్వామి, ఈమె మా టీచర్. సరే, ఆమెకు కొన్ని ధర్మ సందేహాలున్నాయి. అవి తెలుసుకోవటానికి తీసుకొచ్చాను ఆ స్వామి. ధర్మ సందేహాలు ఏమిటో అడగండి. స్వార్థం విలయతాండవం చేస్తున్న ఈ కలియుగంలో భక్తి నిలబడుతుందంటారా స్వామి? ఎక్కడైతే స్వార్థం పెరిగిపోతుందో, ఎక్కడైతే అవినీతి పెరుగుతుందో, అక్కడి పరిస్థితులను చిరునవ్వుతో నిస్వార్థంగా ఎదుర్కోవాలమ్మా. అననుకూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారాలంటే ప్రతి మనిషి ఎదలో భక్తి బీజాలను నాటాలమ్మా. పరమార్థమేమిటో గ్రహించుకోవాలి. అప్పుడే స్వార్థమన్న ఈ ప్రపంచంలో భక్తి ఆవరించి నిస్వార్థాన్ని అంతటా విస్తరింపజేస్తుందమ్మా. అవునా? పాపాన్ని తొలగించే పరమ పావన మంత్రం ఏది స్వామి? సకల పాపాలను తొలగించే పరమ పావనమైనది శ్రీ వెంకటేశ్వర స్వామి మంత్రం. ఆ దివ్య మంత్రం 14 లోకాలను రక్షించే పరమాద్భుతమైనది. ఆత్మకు పరమాత్మకు తేడా ఏమిటి స్వామి? ఆత్మ అంటే నేను అని అర్థం, పరమాత్మ అంటే తాను అని అర్థం. ఆత్మలన్నీ పరమాత్మలో కలిసి లీనమవ్వాల్సిందే. పరమాత్ముడు అండగా ఉంటే ఈ సమస్త ప్రపంచాన్ని మనం జయించగలం. జ్ఞానదీపం అంటే ఏమిటి స్వామి? నీలోని వెలుగే జ్ఞానదీపం. అది వెలిగించుకోవాలంటే నీలోని అహం అంతటా తొలగించుకోవాలి. అప్పుడే శాంతి, ప్రశాంతత, సౌభాగ్యంతో కూడిన జ్ఞాన జ్యోతిని నీలో నీవు దర్శించుకోగలవు. మీ ప్రశ్నలకు సమాధానం దొరికిందనుకుంటా. అర్థమైంది స్వామి. మేము వెళ్ళొస్తాం. శుభం. ఏరా, మా అబ్బాయితో గొడవ పడ్డావా ఏమిటి? మా ఇంటికి రావటం మానేసావు? మన హోలీ పండుగ రోజు 5 కూర్చున్నాం. మీ వాడు 4 గుడ్లు తెచ్చి 4 కొట్టి నాకు కొట్టం మానేశాడు. ఏమిటి? మా అబ్బాయి హోలీ పండగ రోజు అందరికీ గుడ్లు కొట్టి నీ కొట్టలేదని ఇంటికి రావటం మానేసావా? నీ పని చెప్తానండు. దోల తీరింది. పోనీ అతవా రై, ఇలా ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు కదరా? అదే బాబాయ్, బ్యాంక్ లోన్ అప్లై చేశాను. చిన్న టిఫిన్ సెంటర్ పెడదామని. అది బ్యాంక్ లోన్ చూస్తే రిజెక్ట్ అయిపోయింది. ఇంతకీ నువ్వు లోనికి అప్లై చేసుకున్నావు లేదా? ఎందుకు చేయలేదు బాబాయ్? పస 10 సంతకాలు పెట్టాను, అయినా రిజెక్ట్ అయిపోయింది. నీ పేరేంట్రా? నా పేరా బాబాయ్? శ్రీను బాబాయ్. మరి శ్రీను అని సంతకం పెట్టాలి గాని పస 10 సంతకాలు పెడితే రిజెక్ట్ అవ్వకపోతే నీకు లోన్ ఇస్తారా? బొర్ర తక్కువ ఎదవా? ఏం బాబాయ్, సేవింగ్ కటింగ్? షేవింగ్ కటింగ్ కాదు, వీళ్ళిద్దరికి గుండు చేసి పడి. ఏటిది? నిన్న నైట్ మాకు లేట్ అయిందిరా. ఏరా ప్రసాద్, బాగున్నా? ఎవరు మీరు? ఎవరా నువ్వు? రా అన్నావు. నేను మురళిని రా. మురళివా? నువ్వు మా మురళి ఏంట్రా? మురళి వాళ్ళ నాన్ ఏజ్ లో ఉన్నావు నువ్వు.
ఎలా బుడ్డతో పెట్టుకున్నాను అతి గతి లేకుండా పోయాను దేవుడా. సార్ డబ్బులు ఇవ్వండి సార్. ఎలా సార్ 2 months డబ్బులు ఇవ్వకపోతే ఎలా సార్? లీటర్కి 50 రూపాయలు అయితే ఇస్తాను, అంతకు మించి రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వను. ఇది ఫైనల్. ఇది లీటర్కి 50 రూపాయలు అంటే ఎలా సార్? అది నువ్వు ముందే సార్, మీరు మాట్లాడాలి. అలా మాట్లాడితే సడన్ గా ఎలా సార్? వచ్చి మరీ ఇది 50 అన్యాయం రూపాయలు సార్. 70 రూపాయలు ఆలోచించండి అంటే సార్. అవ్వదు. 50 రూపాయలు అంటే గిట్టుబాటు కాదు సార్ మాకు అది అసలు. ముందు నువ్వు చెప్పాలి. అది ఆ ఖర్చు ఈ ఖర్చు అంటే కుదరదు ఇప్పుడు. అది కాదు సార్, అలా అవ్వదు సార్. ఏంటి ఏమైంది? సార్ మేము పాలు వేస్తాం సార్ వాళ్ళకి. లీటర్ 70 రూపాయలు అంటే 50 రూపాయలు ఇస్తానంటాను సార్. ఎలా కుదిరింది సార్? మేము కూడా బతకాలి కదా ముందు సార్. మాట్లాడుకున్నప్పుడు 50 రూపాయలకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు 70 రూపాయలు ఇవ్వని చెప్తున్నారు. నేనైతే ఇవ్వనని చెప్తున్నాను. అరే తమ్ముడు, ఆయన ఆవుల్ని గేదెల్ని నమ్ముకుని బతికే మనిషి. అన్ని చోట్ల రేట్లు ఇలానే ఉన్నాయి. అవునండి, నేను 50 రూపాయలు ఇస్తాను. తమ్ముడు, వాటర్ బాటిల్ 20 రూపాయలు, క్వార్టర్ బాటిల్ 300. వాడి దగ్గర మనం బేరం మాట్లాడతామా? అలాంటిది ఈ పాల దగ్గర బేరం ఆడడం కరెక్ట్ కాదు. క్వార్టర్ రేట్లు ఎంత పెంచినా అక్కడ ఎవరు ఏమీ బేరం ఆడరు కదా. ఇక్కడ పాల రేట్లు 10 రూపాయలు పెంచితే అడిగితే ఎలా? ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయండి. సరే. సత్తిపండు రే సత్తిపండు, ఏంద్రా మళ్ళీగా కంగారు? కంగారేంటి నా కర్మ? నీకు బట్టలు కొట్టమని ఇచ్చానా? నా కర్మ. నీకు బట్టలు కొట్టమని ఇస్తే కంగారు, బీపీ, షుగరు అన్ని జబ్బులు వస్తాయి. ఇంతకు నీ జబ్బు ఏంద్రా? బాబు సత్తిపండు, నాకే జబ్బు లేదు. పోయిన సంక్రాంతి కొట్టమని ఇచ్చిన బట్టలు మళ్ళీ పండుగ వచ్చేస్తుంది. ఎప్పటికైనా ఇస్తావా లేదా నా బట్టలు నాకు ఇచ్చేయి, పక్కూర్లో కుట్టించుకుంటాను. ఒరే మల్లిబాబు, ఈ రోజు నీ బట్టలు కుట్టిన తర్వాత వేరే వాళ్ళ బట్టలు కొడతాను. నీ బట్టలు మంచి కలర్ రా, అవి కుడితే ఉంటాయి, చాలా బాగుంటాయి. కలర్ అంటే ఏంటి? నేను ఇచ్చిన తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ కదా. అదేలేవోయ్, తెల్ల రంగు బట్టలు కదా, నాకు తెలియదా ఏంటి? 100 ఉందా? 100 ఇప్పటికి 3 సార్లు ఇచ్చాను. మళ్ళీనా అనకరా మల్లిబాబు, నీ బట్టలు కొట్టాలా వద్దా? సర్లే, ఇదే లాస్ట్. ఇదిగో 100. ఈ రోజు నీ పని అయిపోయినట్టేరా. రే చచ్చిపోండు, నన్ను ఇక్కడ నుంచో పెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నా? 100 రూపాయలు ఇచ్చావా అడ్వాన్స్? సామాన్లు కొని తెచ్చి నీ బట్టలు కొడతాను. ఈ పండగకైనా ఇస్తాడా లేదా? ఈ సత్తిపండుగా నా బట్టలు ఎక్కడ పెట్టాడు? ఏంటి వెతుకుతున్నారు? మీ బాబాయ్కి నా బట్టలు ఇచ్చాను, కొట్టంతా ఎత్తుకాను, ఎక్కడ కనిపించట్లేదేంటి? ఎంతకాలం అయింది ఇచ్చి? లాస్ట్ ఇయర్ పండగకి ఇచ్చాను, సంవత్సరం అవుతుంది. సర్లే, కింద చూసుకొని రండి, వడియాలు పెట్టాను. నా బట్టల మీద వడియాలు ఎక్కువైంది పోయారు. ఈ పండగకి ఇంకా నాకు బట్టలు లేనట్టే. చూసేయమ్మా.